ప్రీ హోల్డ్ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రీ హోల్డ్ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు 22A నిషేధిత జాబితా భూములను ఫ్రీ హోల్డ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ నుంచి తొలగించి అన్యాక్రాంతం చేశారని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏదైతే అసైన్ భూములు ఫ్రీ హోల్డ్ చేసేందుకు గాను అధ్యక్ష 22A నుండి తొలగించేందుకు అధ్యక్ష జియో నంబర్ 596 గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్ భూముల వివరాల్లో ఏమైనా తప్పులు దొరికాయా లేదా అనేసి రీవెరిఫికేషన్ చేయడం చేపట్టాం అధ్యక్ష. అయితే అధ్యక్ష రీవెరిఫికేషన్లో 13,59,805 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్లు, వాటిల్లో 25,276 ఎకరాలు అమ్మకాలు జరిగినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 25,276 ఎకరాల్లో 7,837 ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా దీంట్లో నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అంటే దాంట్లో 20 ఏళ్ళు పూర్తి కాకపోవచ్చు, లేకపోతే ఏదైతే అసైన్ నామ్స్ పెట్టారో దాంట్లో ఫుల్ఫిల్ చేయనటువంటి కార్యక్రమం అధ్యక్ష. అయితే అలాగే అధ్యక్ష వారు అడిగినట్టుగా బి ప్రశ్న అధ్యక్ష సామాజిక తరగతుల వారీగా ఫ్రీ హోల్డ్ భూముల అమ్మకాలు అధ్యక్ష ఎస్సీలు అమ్మినవి 3,459 ఎకరాలు అయితే అధ్యక్ష, కొన్నవి 2,340 అధ్యక్ష. ఎస్టీలు అధ్యక్ష 291 అయితే కొన్నవి 649 అధ్యక్ష. బీసీలవి 9,388 అయితే కొన్నవి 9,032 అధ్యక్ష. ఓసీలవి 9,553 అయితే కొన్నవి 9,942 అధ్యక్ష. అందుబాటులో లేని అధ్యక్ష 1,872 అయితే కొన్నవి 3,331. ఇవన్నీ కలిపి 25,000 చిల్లర అధ్యక్ష. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రజా ఫిర్యాదుల పరిష్కార సంస్థ అధ్యక్ష PGRS ను మేము 15/6/2024 ప్రారంభించాం అధ్యక్ష. మీరు గమనిస్తే అధ్యక్ష దీంట్లో దాదాపుగా చూస్తుంటే గత 5 నెలల్లో చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా రాని విధంగా 70,000 ఫిర్యాదు అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ఫిర్యాదులు దాదాపుగా 70,000 ఫిర్యాదులు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇది 18,262 చూస్తే అధ్యక్ష, ల్యాండ్ గ్రాబింగ్ ఇవి 8,305 అధ్యక్ష. అంటే గత 5 సంవత్సరాల్లో ఎలాంటి భూ ఆక్రమణలు జరిగినాయి, ఎలాంటి తప్పులు తడక రికార్డ్స్ మార్చారనేది కూడా దానికి నిదర్శనం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల భూమితో పాటు వివిధ గవర్నమెంట్ భూముల్లో కూడా ఇలాంటి కబ్జాలు గురైనాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మేము కూడా ఏదైతే గతంలో 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉందో దాన్ని సవరించి నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తీసుకురాబోతా ఉందో అధ్యక్ష. నిన్ననే మనం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి కేవలం అర్బన్ ప్రాంతానికే ఉండేది. కాకపోతే రూరల్ ప్రాంతంలో కూడా విలువలు పెరిగిన తర్వాత గత 5 సంవత్సరాల పాలకులు దాన్ని భూముల్ని చాలా అన్యాక్రాంతం చేశారు. కాబట్టి చీఫ్ జస్టిస్ కంకరెన్స్తో సపరేట్గా దీనికి కోర్ట్స్ పెట్టడం కానీ అలాగే శిక్షను కూడా అధ్యక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు శిక్ష పడే విధంగా కూడా ఈ యొక్క కొత్త చట్టం తీసుకొస్తున్నదో అది కౌన్సిల్లో కూడా రాబోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మొన్న 6వ తారీఖునే ఇది ఒక మన క్యాబినెట్లో పాస్ అవడం జరిగింది, ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అలాగే శాసనసభలో కూడా నిన్న ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మూలంగా అధ్యక్ష ఏదైతే ఈ కబ్జాకోరులు ఉన్నారో, ఎవరైతే భూ ఆక్రమణ చేశారో వాళ్ళందరికీ గుండెల్లో దడ పుట్టించాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళు ప్రతి ఒక్క సెంటిమెంట్ ఎమోషన్ అధ్యక్ష వాళ్ళ భూములు లాక్కుని అన్యాక్రాంతం అవ్వకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ పెద్దందరూ మాట్లాడుతున్నారు లిక్కర్ గురించి, ల్యాండ్ గురించి ఏదో తక్కువ మాట్లాడితే వాళ్ళకే మంచిది అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు శాండు, మైనింగ్, లిక్కరు, ల్యాండ్ దీంట్లో అత్యయంగా అన్యాయం జరిగిందనేది తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు ఆ పరంధాముడు వాళ్ళకి 11 ఇచ్చాడు సార్ అసెంబ్లీలో ఎలక్షన్లో. సో వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అధ్యక్ష. మదనపల్లి గురించి కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. మదనపల్లిలో అందరికీ తెలిసింది అధ్యక్ష 13,000 ఎకరాల దాకా తప్పుడు లెక్కలతో ఫ్రీ హోల్డ్ చేసి
పేరు మార్చాలని ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేది. దాంట్లో 500 ఎకరాలు ఆల్రెడీ పూర్తి అయ్యిందని చెప్పేసి కూడా మనకు నిర్ధారణలు వచ్చింది. తప్పకుండా అధికారులు అవ్వచ్చు లేదా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైతే తప్పులు చేశారో తప్పకుండా వారికి శిక్ష పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఎంతటి వారున్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది సమస్య లేదు అధ్యక్ష. ఇసుకపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ వెండి తొడుగును బహుకరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇసుకపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి క్షేత్రమునందు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపల్లె పట్టణ శాసనసభ్యులైనటువంటి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు స్వామివారికి విశేషముగా పంచామృత అభిషేకాలన్నీ కూడా నిర్వహించి స్వామివారికి అలంకరణ నిమిత్తంగా వెండి ఆభరణము స్వామివారికి తొడుగు చేయించి ఉన్నారు. అలాగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ భక్తులందరికీ వచ్చేటువంటి అయ్యప్పలందరికీ కూడా దీక్షాపరులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ అన్నప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన మోతాడు శివాలయానికి మరియు నిజాంపట్నం మండలం దిండి